హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు షాడో ది అవెంజర్ 8వ భాగం చెప్పుకుందాం. ఆఖరి క్షణంలో ముఖం చాటు చేసిన తన అదృష్టాన్ని నిందించుకుంటూ ఒక గంతులో లేచి గది బయటికి పరుగు తీశాడు షాడో. అప్పటికే మెట్లు కింది అంతస్తులోకి వెళ్ళిపోయాడు. ఆ దృఢకాయుడు లాడ్జింగ్ హౌస్ ముందు ఆగి ఉంది పాత ఫోర్డ్ కారు ఒకటి. బాణంలో పోయి దాన్ని స్టీరింగ్ ముందు కూర్చున్నాడు అతను. అడుక్కు 6 మెట్లు చొప్పున దిగుతూ పోయాడు షాడో. రివాల్వర్ మోతల్ని విన్న అన్వర్ హుస్సేన్ జుట్టు పీక్కుంటూ పిచ్చి ఎక్కినట్టు గోలగోలగా అరుస్తున్నాడు. రోజు విడిచి రోజు ఇలా దొమ్మి యుద్ధాలు జరుగుతుంటే ఎలా నాయనోయ్? లాడ్జింగ్ మీద వచ్చే ఆదాయం పోలీసులకు లంచాలు పెట్టడానికే సరిపోవడం లేదు దేవుడోయ్ అంటూ షాడో దారికి అడ్డంగా నిలబడి అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఫోర్ట్ కారును కదిలించి లాడ్జీ ఎదురుగా ఉన్న వీధులకి పోనిస్తున్నాడు పారిపోయిన దృఢకాయుడు. అతన్ని పట్టుకోవాలని తొందరలో ఉన్నాడు షాడో. అడ్డు వచ్చిన అన్వర్ హుస్సేన్ చూసేసరికి అరికాళ్ళ మంట నెత్తికెక్కింది. అడ్డమైన వాళ్ళందరినీ లాడ్జీలోకి రానిచ్చి ఇంకా అరిచి గోల చేస్తున్నావా? నీ మూలకంగానే ఇప్పుడు 2 ప్రాణాలు పోయాయి. పోలీసులకు ఫోన్ చేయి వెంటనే అంటూ అతని కోటును పట్టుకొని అమాంతం గాల్లోకి ఎత్తి ఓరగా తెరిచి ఉన్న ఓ గదిలోకి విసిరాడు. ఆ గదిలో కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటున్నారు 2 యువకులు. సిమెంట్ బస్తా మాదిరి తేలుతూ పోయి వారి మధ్యలో పడ్డాడు అన్వర్ హుస్సేన్. కెవ్వును అరచి అతని ముఖాన్ని గోడతో రక్కింది యువతి. అతని చేతిని పట్టుకొని గట్టిగా కొరికింది. చచ్చాను దేవుడో, నన్ను భూతం పట్టుకుంది నాయనోయ్ అనుస్తూ లేచి కంగారుగా బయటికి పారిపోయి వచ్చాడు అన్వర్ హుస్సేన్. ఆ గొడవను గమనించలేదు షాడో. 2 అంగల్లో లాడ్జీ ముందుకు పోయి ఓ పక్కన నిలబడి ఉన్న ఓల్డ్ బెగ్ మీదకు ఎగబాకాడు. అతని అవసరాన్ని అర్థం చేసుకున్నట్టుంది ఆ ముసలి వంటి. ఎప్పటి మాదిరిగానే ఎగిరి గంతులు వేసి మూపురాల మీద ఉన్న షాడోని కింద వేయడానికి ప్రయత్నించలేదు సరికదా. పాదాలతో నేలను దువ్వి ముండితో ఒక నిటారుగా గాలిలోకి ఎత్తి బాణంలా ఫోర్ట్ కారుని అనుసరించింది. కమాన్ డియర్ కమాన్, నీ హృదయం బంగారం అని నాకు తెలుసు. స్పీడప్ డార్లింగ్ స్పీడప్ అని దాన్ని మెడ మీదకు వాలి మరింత హుషారు చేశాడు షాడో. 4 కాళ్ల మీద సవారీ ప్రారంభించింది ఓల్డ్ బెగ్. సామాన్యంగా పరిగెత్తడం అంటే మహా అసహించుకుంటాయి ఒంటెలన్నీ. కానీ అవి పరిగెత్తడం అంటూ ప్రారంభిస్తే గుర్రాలు కూడా వాటిని అందుకోలేవు. పోర్టు కారులో పారిపోతున్న దృఢకాయుడు ఆ విషయాన్ని గమనించి యాక్సిలరేటర్ని బలంగా అదిమాడు. దడదడమని మూతలు చేస్తూ ముందుకు దూకింది ఆ ఫోర్ట్ కారు. 100 గజాల దూరం పోయిన తర్వాత కానీ తన తప్పు అతనికి తెలియలేదు. సూటిగా సముద్ర తీరానికి పోతున్నది ఆ రోడ్డు. సముద్ర తీరం దగ్గర ఉన్న ఇసుక గుట్టల్ని సమీపించగానే అమాంతం ఆగిపోయింది. తారు రోడ్డు మీద వేగంగా తిరిగిన ఫోర్ట్ కారు టైర్లు ఇసుకలో దిగ్గానే ట్రబుల్ ఇవ్వడం ప్రారంభించాయి. ఇసుకను సమీపించేసరికి ఓల్డ్ బెగ్ వేగం ఆల్మోస్ట్ డబుల్ అయింది. తోకను మరింత పైకెత్తి వికృతంగా అరుస్తూ 5 నిమిషాల్లో పోర్టును సమీపించింది అది. రివాల్వర్ని రెడీగా పట్టుకుని ఉన్నాడు షాడో. వెంటనే కాల్పులు ప్రారంభించాడు. ఎక్సలేటర్ మీద పాదాన్ని తీసి బ్రేకుల మీద వేశాడు పోర్ట్లోని దృఢకాయుడు. ఇసుక తెరలను నలుదిక్కులా విరజిమ్ముతూ సడన్గా ఆగిపోయింది అది. వెంటనే డోర్ తెచ్చుకుని కిందకు దూకాడు అతను. ఓల్డ్ బెగ్ని ఆపడానికి ప్రయత్నిస్తూ రివాల్వర్ని జాగ్రత్తగా ఎత్తి అతని మెడకేసి గురిపెట్టాడు షాడో. గాలి వేగాన్ని అంచనా వేశాడు. ఓల్డ్ బెగ్ వేస్తున్న గంతుల్ని దృష్టిలో ఉంచుకున్నాడు. ఆ దృఢకాయుడు పరిగెత్తే మార్గాన్ని కూడా మనసులో ఉంచుకొని పెదవులు బిగించి ట్రిగ్గర్ నొక్కాడు. క్లిక్మని మౌనాన్ని వహించింది అతని రివాల్వర్. అందులోని బుల్లెట్లు అయిపోయాయి. బ్లడీ రివాల్వర్, బ్లడీ బుల్లెట్స్ అనే పట్టణ కోపంతో దాన్ని ఇసుకలోకి విసిరి ఓల్డ్ బెగ్ మీద నుంచి కిందకి దూకాడు షాడో. సూటిగా స్ట్రైట్గా నీటి అంచుకుపోతున్నాడు ఆ దృఢకాయుడు. అతని వాలకాన్ని చూస్తుంటే అక్కడ ఎవరో అతని కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. పళ్ళు బిగబట్టి అతని వెనుకే పరిగెత్తాడు షాడో. 2 నిమిషాలు అతన్ని సమీపించి ఎగిరి తన్నాడు అతని వెన్ను మీద. బాధగా అరిచి బోర్ల పడిపోయాడు అతను. తను కూడా ఇసుకలో వెలికిలా పడిపోయాడు. వెంటనే లేచాడు షాడో. బాధతో కోపం వికృతంగా తయారైంది ఆ దృఢకాయుడి ముఖం. మోకాళ్ళ మీద లేచి చేతులని కవర్ని ఏటవాలుగా విసిరాడు సముద్రంలోకి. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే ఉంచి శిలా విగ్రహంలో బీసుకుపోయాడు షాడో. తీరం మీద నుంచి సముద్రం వైపు వీస్తుంది గాలి. ఆ గాలిలో తేలుతూ పోయి నీటిలో పడింది ఆ కవర్. అదే సమయంలో ఒడ్డుకు వచ్చి వెనక్కిపోతుంది పెద్ద కెరటం ఒకటి. ఆ కవర్ని తనలోకి లాక్కొని కన్ను మూసి తెరిచేంతలో అరపర్లాంగ్ దూరం తీసుకువెళ్ళిపోయింది. తెచ్చుకో మిస్టర్, సముద్రంలోకి పోయి ఆ లెటర్ని తెచ్చుకో ముసిముసి నవ్వులు నవ్వుతూ షాడోతో అన్నాడు దృఢకాయుడు. అటువంటి పని చేయడానికి అతను అక్కడ అంత అడవిడిగా సముద్ర తీరానికి వచ్చినట్టు గ్రహించాడు షాడో. అది గ్రహించేసరికి పట్టరాని కోపం అతన్ని ఆవరించుకుంది. పిడికిళ్ళు బిగించి పళ్ళు నూరుతూ అతని వైపు అడుగులు వేశాడు. అతనిలో వచ్చిన మార్పులు చూసేసరికి దృఢకాయుడు ముఖం తెల్లగా పాలిపోయింది. భయంతో వణుకుతూ వెంటనే వెనక్కి అడుగులు వేశాడు. పెడియమని తన్నాడు షాడో. నోటి మీద కాళ్ళు
నేలకు ఆని మరుక్షణం ముందుకు వంగి బలంగా గుద్దాడు అతని తల మీద. కాంక్రీట్ దిమ్మ తన తల మీద పడినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఇసుకలోంచి దొర్లుతూ పోయి 2 దోసెల రక్తాన్ని కక్కుకున్నాడు దృఢకాయుడు. లాగిపెట్టి అతని డొక్కలో తన్ని సముద్రంలోకి డైవ్ చేశాడు షాడో. బలంగా బారలు వేస్తూ కవర్ కొట్టుకుపోయిన దిశలో ఈదుకుంటూ పోయాడు. 10 నిమిషాల తర్వాత అతనికి కనిపించింది. అది అలల మీద ఉయ్యాలూగుతూ మెల్లగా సముద్రం మధ్యలోకి పోతుంది. 2 బారల్లో దాన్ని సమీపించి జాగ్రత్తగా ఎత్తి తల మీద పెట్టుకున్నాడు షాడో. తన తీరాన్ని చేరుకునే లోపే అందులోని అక్షరాలు మాయమైపోకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వెనక్కి తిరిగి తీరం వైపు కదిలాడు. 2 గజాల దూరం కూడా పోకముందే దడదడమని మూతలు చేస్తూ సముద్రంలో ఉన్న పెద్ద కొండగుట్ట చాటు నుంచి అతని వైపు దూసుకు వచ్చింది ఓ మోటార్ బోట్. అత్యంత శక్తివంతమైన రైఫిల్స్ని పట్టుకొని రాక్షసుల మాదిరి అందులోని కూర్చుని ఉన్నారు 2 వ్యక్తులు. ఆ రైఫిల్స్ తన వైపే గురిపెట్టబడి ఉన్నదాన్ని గమనించేసరికి తడి ఆరిపోయింది షాడో గొంతు. వెంటనే నీటిలో డైవ్ కొట్టి ప్రాణాలు రక్షించుకోవాలని కోరిక అతని హృదయంలో అడుగుపెట్టింది. నీటిలోకి డైవ్ కొడితే తల మీద కవర్ మళ్ళీ తడిసిపోతుంది. అప్పటికే పూర్తిగా దెబ్బతిని ఉన్నదది. ఇంకోసారి తడిస్తే అసలు ఎందుకు పనికిరాదు. ఆ మాట అనుకుంటుండగానే చెవులు చిల్లు పడ్డ శబ్దంతో బేలాయి మోటార్ బోట్లోని రైఫిల్స్. తలకు 2 అడుగుల దూరంలో పడి నీటి తుంపలను అతని మీదకి వెదజల్లాయి వాటి బుల్లెట్లు. మునగరా యు బ్లడీ ఈడియట్! నీ ప్రాణాల కంటే ఆ కవర్ ఎక్కువ. బతికుంటే ఆ కవర్లో ఉన్న రహస్యాన్ని నువ్వే కనిపెట్టవచ్చు. ముందు నీటిలోకి పోయి ప్రాణాలు దక్కించుకో షార్ప్గా కమెంట్ చేసింది షాడో అంతరాత్మ. రివాల్వర్ దెబ్బతిని ప్రాణాలు బలి ఇచ్చిన ఆర్నాల్డ్ ముఖం మెదులుతుంది షాడో కన్నుల ముందు. ప్రాణాలకు తెగించి అతను సేకరించిన రహస్యం ఆ కవర్లో ఉంది. పిరికి పందలో ప్రాణాలకు తెరిచి దాన్ని నీటిపాలు చేయడమా? దనదనమని మరోసారి గర్జించాయి రైఫిల్స్. ఒక బుల్లెట్ షాడో చెవిని ముద్దు పెట్టుకుంది. ఇంకోటి అతని తల మీద నుంచి అవతలకు పోయింది. అలల మీద ఎగిరెగిరి పడుతూ ముందుకు వచ్చేస్తున్నాయి మోటార్ బోట్లు. అలల మూలంగా రైఫిల్స్ సరిగ్గా గురి కుదరటం లేదు. మరో 10 గజాలు ముందుకు వస్తే వారి గురి సరిగ్గా అవుతుంది. మునగరా బ్లడీ రాస్కెల్, మునుగుబే అంటూ ఆందోళనతో హెచ్చరించింది షాడో అంతరాత్మ. కన్నుల ముందున్న ఆర్నాల్డ్ రూపాన్ని అవతలికి నెట్టడం షాడోకి చేత కావడం లేదు. ఎటూ తోచక సందిగ్ధ పరిస్థితిలో అలాగే నీటి మీద తేలుతున్నాడు అతను. మరి 10 గజాల దూరం వచ్చేసరికి మోటార్ బోటు ఈసారి రైఫిల్స్ని జాగ్రత్తగా భుజాలకు ఆనించుకొని గురి చూశారు అందులోని దృఢకాయలు. అదే సమయంలో తీరం మీద ఉన్న ఇసుగుట్ల నుంచి దిక్కులు దిద్దరెల్లేటు మోదలు మోసించింది ఇంకొక సూపర్ షాట్ రైఫిల్. చేతిలోని రైఫిల్ని హఠాత్తుగా నీటిలో వదిలి నిటారుగా లేచి ముందుకు తూలాడు. ఆశ్చర్యంగా అతని వంక చూశాడు రెండో వ్యక్తి. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.